బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు పీయూష్ గోయల్ హెలికాప్టర్ ఎక్కిన తర్వాత అందులో సాంకేతిక లోపం బయటపడింది. దాంతో పీయూష్ గోయల్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు వాడే హెలికాప్టర్నే పీయూష్ గోయల్కు కేటాయించారు అధికారులు. సీఎం వీవీఐపీలు వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్లో టెక్నికల్ సెక్యూరిటీ సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ను డీజీపీ ఆదేశించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ముప్పు తప్పింది అని చెప్పొచ్చు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సో ముప్పు నుంచి పీయూష్ గోయల్ బయటపడ్డారు. ప్రస్తుతం మా ప్రతినిధి శివ మనకు మరింత సమాచారం అందిస్తారు. శివ, సీఎం చంద్రబాబు వాడే హెలికాప్టర్నే పీయూష్ గోయల్కి ఇచ్చారు. ఆ పీయూష్ గోయల్ ఎక్కిన హెలికాప్టర్లో వచ్చినటువంటి సాంకేతిక లోపం ఏంటి? రైట్ రాజేష్, మొత్తం మీద చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి జిల్లా పర్యటన తరచుగా వినియోగించే హెలికాప్టర్లో సాంకేతిక సమస్య వచ్చినట్లు తెలుస్తా ఉంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ లో 3 రోజులుగా పర్యటన జరుపుతున్నారు. నిన్న ఆయన హైదరాబాద్ నుంచి నిన్న గుంటూరు, విజయవాడ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత రాత్రి హైదరాబాద్ వెళ్ళి ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమతి దేవస్థానంలో దర్శించుకున్నారు. అక్కడి నుంచి కూడా కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు కూడా ఈ హెలికాప్టర్ ని కేటాయించారు. నిత్యం చంద్రబాబు జిల్లాల పర్యటనకు బిగించే ఈ హెలికాప్టర్ ని కూడా ఆయన కేటాయించినట్టు తెలుస్తా ఉంది. అయితే దీంట్లో కృష్ణపట్నం వెళ్లే పర్యటన తాత్కాలికంగా రద్దుపడింది. అయితే పీయూష్ గోయల్ కోసం హెలికాప్టర్ ఎక్కగా దాంట్లో ఆయన ఎక్కిన తర్వాత సాంకేతిక లోపం ఒకటి బయటపడ్డట్లు అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి అంటే టెక్నికల్ సమస్యలకు సంబంధించి కూడా ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఆ హెలికాప్టర్ ని నిలిపేయడంతో పాటుగా ఆయన పర్యటన రద్దయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వీఐపీలు తరచూ ప్రయాణించే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అనే దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం అవ్వాలని చెప్పి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే హెలికాప్టర్ సంబంధించి టెక్నికల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ పై నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇంటెలిజెన్స్ చీఫ్ కి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ హెలికాప్టర్ వినియోగించవచ్చా లేదా అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికని 24 గంటల్లోపు అందజేయాలని చెప్పి డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి ముఖ్యమంత్రితో పాటు కేంద్రానికి సంబంధించిన పెద్దలు కానీ లేకపోతే వచ్చే గెస్టులకు సంబంధించి కానీ ఒక హెలికాప్టర్ ని సంబంధించి అధ్వాన కమిటీ ఒకటి ఏర్పాటు చేసి హెలికాప్టర్ లో టెక్నికల్ ఇష్యూస్ ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటీవల ఒక కమిటీని వేసింది ఏపీ ప్రభుత్వం. ఆ కమిటీకి సంబంధించి మరొక ఆ నివేదిక కూడా త్వరలో వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం బయటపడ్డ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ఎటువంటి నివేదిక రాబోతుంది, కారణాలు ఏంటి, అలాగే హెలికాప్టర్ ఇక్కడి నుంచి వినియోగించాలా వద్దా అనే దానికి సంబంధించి 24 గంటల్లో అధికారులు నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాజేష్. ఎస్, థ్యాంక్ యూ శివ.